పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ బోట్లపై అమెరికా జరిపిన దాడులతో ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణకు బ్రేక్ పడింది. అమెరికా చర్యలపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఎలాంటి దాడులు జరిగినా తాము గట్టిగా తిప్పికొడతామని, నిర్ణయాత్మకమైన ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ఈ పరిణామాలపై మరిన్ని వివరాలు. హార్ముజ్ జలసంధిలో మైన్లు అమర్చుతున్న ఇరాన్ బోట్లపై తాము ఆత్మరక్షణ కోసమే దాడులు చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అయితే ఈ దాడులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇరాన్ మండిపడుతోంది. ఇటు శాంతి చర్చలు జరుగుతున్న వేళ అటు అమెరికా దాడులకు దిగడంతో పీస్ డీల్ పై తీవ్ర అనిశ్చితి నెలకొంది. మరోవైపు శాంతి ఒప్పందంపై అమెరికా ప్రభుత్వం నుంచి భిన్నమైన సంకేతాలు వస్తున్నాయి. చమురు, గ్యాస్ రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని తెరిపించేందుకు ఒప్పందం త్వరలోనే కుదురుతుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారాంతంలో వ్యాఖ్యానించారు. అటు సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో కూడా చర్చలు కొనసాగుతున్నాయని, మరో 2-3 రోజుల్లో డీల్ కుదిరే అవకాశం ఉందని పేర్కొన్నారు. కానీ ట్రంప్ మాత్రం ఒప్పందం కుదరడానికి ఎలాంటి తొందర లేదని, వస్తే ఒక గొప్ప ఒప్పందమైనా వస్తుంది, లేదా అసలు ఒప్పందమే ఉండదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఖతార్లో జరుగుతున్న శాంతి చర్చల నుంచి ఇరాన్ ప్రధాన రాయబారులు వెనక్కి తగ్గారు. వారు చర్చలను తాత్కాలికంగా నిలిపివేసి స్వదేశానికి చేరుకున్నారు. అమెరికాతో యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్లోని యుఎస్ మిలిటరీ బేస్లకు ఇక ఎంత మాత్రమూ రక్షణ లేదని ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ హెచ్చరించారు. ఇరాన్ యురేనియం నిల్వలు, అమెరికా ఆంక్షల వంటి కీలక అంశాలపై ఇంకా స్పష్టత రాకపోవడమే ఈ ఉద్రిక్తతలకు కారణమని తెలుస్తోంది. ఇదిలా ఉంటే హిజ్బుల్లాతో కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్పై విరుచుకుపడింది. మంగళవారం ఒక్కరోజే 100కు పైగా వైమానిక దాడులతో ఇజ్రాయెల్ ఆ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల్ని ఆపితేనే తాము అమెరికా, ఇజ్రాయెల్తో కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని ఇరాన్ స్పష్టం చేస్తోంది. తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో ఎప్పుడు ఏం జరుగుతోందన్న ఆందోళన మళ్లీ మొదలైంది.